హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారావ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. వెజ్ బిర్యానీలోకి అండ్ పుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 4 ఆనియన్స్ని నేను కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అండి. టొమాటోస్ కూడా అలాగే 4 టొమాటోస్ని పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4 రెడ్ చిల్లీస్, అలాగే కొంచెం ఇలాచి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే లవంగాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా 2 లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కాజు ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కల్లుప్పు 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్కి మనకి టొమాటోస్ అండ్ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవుతాయి, లైట్గా వేగితే చాలు. తర్వాత టొమాటోస్ అండ్ ఆనియన్స్ కొంచెం చల్లగా అయ్యాక మనం అన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ పెరుగు మీద మీగడ యూస్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేయొచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పన్నీర్ నేను ఇక్కడ 400 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొంచెం పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కాజు కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కాజు కూడా అలాగే లైట్గా డ్రై రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక టమాటోస్ అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పేస్ట్ వేసాక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు ఆ పేస్ట్ అనేది కొంచెం థిక్గా అవుతుందండి. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ కాజు ఉన్నాయి కదండి, దాన్ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. కాజు అండ్ పన్నీర్ వేసాక మిక్స్ చేశాక నేను పెరుగు మీద మేగడి ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక మనం సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసాక కొంచెం కొత్తిమీర అండ్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ
మన పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, subscribe and don't forget to click the bell icon. Thank you.